అందరికీ నమస్కారం. ఆర్కే పొలిటికల్ అనాలిసిస్కి స్వాగతం. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఇది నేను చెప్పిన డైలాగ్ కాదు. ఒక సినిమాలో ఒక మహాకవి రాసినటువంటి డైలాగు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చెప్పారు. దీనికి మించిన డైలాగ్ ఇంకోటి కూడా ఉంది. బైపాస్ సర్జరీ చేసేటప్పుడు గుండె ఆగిపోతే మళ్ళీ సర్జరీ అయిపోయిన తర్వాత ఆ గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా? జగన్ 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 అని కొట్టుకుంటుందని చెప్పి సాక్షాత్తు పెద్దలున్న సభలో ఆ మాటని నవ్వులు పాలైనటువంటి మన ఉండవల్లి శ్రీదేవి, మరి ఆమె ఒకప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలిచి మంత్రి పదవి ఆశించింది. ఆమె స్వతహాగా గైనకాలజిస్ట్ డాక్టర్ అయినప్పటికీ కూడా వారికి అంతగా రాజకీయ అనుభవం లేనటువంటి పరిస్థితి. ఉండవల్లి శ్రీదేవికి వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం, ఎమ్మెల్యేగా ఆమె గెలవటంతో పాటు ఆ 2 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత ఆమె మంత్రి పదవి ఆశించినటువంటి సందర్భం మనం చూసాం. అయితే మంత్రి పదవి కాదు, ఎమ్మెల్యే టికెటే ఈసారి ఆమె పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో దొరకదని ముందుగానే గ్రహించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తన ఓటు వేసి ఒక సంచలనం సృష్టించింది. వైసీపీ పార్టీ బహిష్కరణకు గురై తెలుగుదేశం పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్గా పేరొందినటువంటి ఉండవల్లి శ్రీదేవి తన డైలాగులతో, తన పంచులతో, తన మంచి మాటలతో అవతల వ్యక్తుల మీద విమర్శలు చేయడంలో ఆమె దిట్టనే చెప్పాలి. ఆమె విమర్శలు ఎలా ఉంటాయో తెలుసా? మొన్న ఇంకోళ్ళ దగ్గర ఒక తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరిగితే వైసీపీ మంత్రులకు ఎమ్మెల్యేలకు నవరంధ్రాల్లో గుండా కారుద్ది అని చెప్పి అప్పట్లో హర్షాతి వ్యతిరేకాల మధ్య ఆమె చేసినటువంటి ప్రసంగం ఒక సంచలనంగా అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఉండవల్లి శ్రీదేవి బాపట్ల పార్లమెంటు సీటు కూడా తెలుగుదేశం పార్టీ తనకు కేటాయిస్తుందని చెప్పి కూడా ఆమె అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీలో తనకు సీటు ఖచ్చితంగా కేటాయిస్తుందని చెప్పి ఎంతో ఆశపడింది. అయితే చివరికి చంద్రబాబు ఆమెకు మొండి చేయి చూపించడంతో ఒకసారిగా అంతర్మదనంలో పడి రాజకీయాలు అంటే ఇలా ఉంటాయా అని ఒక కత్తి బొమ్మ పెట్టి ట్వీట్ చేసినటువంటి సందర్భం ఉంటాయి. మరి ఉండవల్లి శ్రీదేవి రాజకీయ కథ ముగిసినట్లేనా? ఒకవేళ మళ్ళీ ఏదైనా వేరే పార్టీలో చేరే ఉద్దేశం ఉందా? ఒకవేళ పోటీ కనుక చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది? ఇప్పటికే 2 పార్టీలు ఎన్నికల కోడ్ వచ్చేసింది. అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు కూడా తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాలు దాదాపుగా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్తుందా, లేకపోతే తెలుగుదేశం పార్టీలోనే ఉండి వారిచ్చే ఏదైనా నామినేటెడ్ పదవిలో ఉంటుందా, లేక వైసీపీ వైపు మళ్ళీ వెళ్ళి తన సొంత గూటికి చేరుతుందా అనేది కూడా మనం వెయిట్ అండ్ సీ. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉండవల్లి శ్రీదేవికి అవమానం జరిగింది కాబట్టి త్వరలో ఆమె గుడ్ బై చెప్తుందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఇదండి ఉండవల్లి శ్రీదేవి అంతర్మదనం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.